జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఈయన రేవంత్ ఒక నియంత్రణ అర్థం కావట్లేదు. ఈయన యొక్క పాలన చూస్తూ ఉంటే ఈయన రేవంత్ ముఖ్యమంత్రి లేదంటే ఒక నియంత్ర పాలన కొనసాగుతుందో అర్థం కావట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగుతూ ఉందా లేదంటే ఇందిరమ్మ రాజ్యాంగం కొనసాగుతుందా అర్థం కావట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే చెప్తూ ఉన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటికి కేసులా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం కాంగ్రెస్ యొక్క పాలన అంటే నిలదీస్తే నిర్బంధాలు, నిరసిస్తే కేసులు, అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, జై తెలంగాణ అంటే జైలు, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే టార్గెట్. బీజేపీల మీద కేసులు లేవు, బీజేపీ సోషల్ మీడియా మీద కేసులు లేవు, కేసులతో దాడి, చేతులకు బేడీలు. ఇలా చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్. పెద్ద పెద్దగా సోషల్ మీడియాలో కేసుల గురించి ఇట్లా పట్టుకోండి. ఇది ఇంత పెద్దగా ఇన్ని కేసులు, కంప్లైంట్ ఇచ్చడం లేకపోతే కానిస్టేబుల్తోనే పెట్టిస్తూ ఉన్నారు. సైబర్ అటాక్, అమెరికా అటాక్ లెక్క సైబర్ అటాక్ మన సౌత్ ఉంది. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, యూట్యూబర్ల మీద కేసులు, విద్యార్థులను గుంట నక్కాలని చెప్తాడు. జై తెలంగాణ అంటే జైలు, కేసులతో దాడి, చేతులకు బేడీలు, మీడియా సోషల్ మీడియా పైన అణిచివేత. నీ ఇందిరమ్మ పాలన ఒక వరెస్ట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అరెస్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్వరాష్ట్ర తెలంగాణలో చీకటి అధ్యాయం. గతంలో కేసీఆర్ గారి పాలన అంటే జనహిత పాలన ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి పాలన అంటే హింసాయుత పాలన అయింది, చేతులకు సంఖ్యలేసే పాలన అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అడుగుదీసి అడిగేస్తే అరెస్టులు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎట్లునే మేము చిన్నప్పుడు చూడలేం, కానీ ఇలా నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే ఆయన మీద కేసులు, రాష్ట్రమంతటా వేధింపులు, అక్రమ కేసుల బనాయింపు పర్వం. రేవంత్ సర్కారు బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేస్తుంది. అన్నీ కూడా పింక్ బుక్కలు ఎక్కిస్తున్నాం. ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పీడిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పింక్ బుక్లో ఎక్కుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నిటిని చేయడానికి ఇలా అక్కడ షాడో సీఎం, సచివాలయంలో షాడో సీఎం మీనాక్షి నటరాజన్, అక్కడ సచివాలయం నుంచి షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు ఇందిరమ్మ రాజ్యం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మన పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది. కమాండ్ కంట్రోల్ నుంచి ఈ డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ రాజ్యం, షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ రాజ్యం, ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి నడిపిస్తున్న డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి పోలీస్ రాజ్యం ఏదైతే ఉందో ఈ రెండు కలిపితేనే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేసి ఎక్కడికక్కడ అడుగు తీసి అడిగేస్తే అరెస్టులు, సోషల్ మీడియాలో నిలదీసిన తప్పేనని కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రమంతా కేసుల బనాయింపు పర్వం, అక్రమ కేసులు. బీఆర్ఎస్ జెండా పట్టినా, ఫ్లెక్సీ కట్టినా జైళ్ళకే. ఇయ్యల్లా అదంతేందుకు మీడియా మిత్రుల సాక్షిగా ఇప్పుడు మా నాయకులు క్రిషాంక్ అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ గారు ఇద్దరు ఇవాళ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పల్లా రాజేశ్వర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి దాకా, కేటీఆర్ నుంచి హరీష్ రావు దాకా, జర్నలిస్ట్ శంకర్ నుంచి రేవతి దాకా ఒక ఆడబిడ్డని కూడా
అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన ప్రదాత కేసీఆర్ గారి పాలన జనహిత పాలన, ఈయనది హింసాయుత పాలన. కేసీఆర్ అంటే ఈయన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదు, అనుముల మార్చేసి కేసుల రేవంత్ రెడ్డి అని పెట్టాలి ఆయన పేరు, కేసుల రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి పాలనలో దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ చర్చ వస్తే మన సారు కేసీఆర్ సర్నేమ్ కేసీఆర్ తెలంగాణ వచ్చేది. తెలంగాణకు సర్నేమే కేసీఆర్ అనే పదం వచ్చింది. కానీ ఈయన పాలనలో కేసుల రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా రాష్ట్రమంతా చర్చిస్తూ ఉంది. అందుకోసమే సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటూ ఉన్నారు. మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, సారే గెలవాలి, కేసీఆర్ గెలవాలి, కారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. గల్లీలైనా అది గావులైనా ఊర్లో అయినా గల్లీలైనా గ్రామంలో అయినా అదే మాట మాట్లాడుతారు. ధర్నా చేసినా ఇంట్లోనే ఉన్న నిర్బంధం, ధర్నా చేస్తే అరెస్టు, ఇంట్లో ఉంటే నిర్బంధం, ఇంట్లో ఉంటే కూడా నిర్బంధం. అనేక మంది లీడర్లను ప్రతినిత్యం చేస్తూ ఉన్నారు. అసహనంతో అరాచకం సృష్టించిన రేవంత్ సర్కారుకు అందరి నేతలపై కేసులు పెడతా ఉన్నారు. మీడియాకు, సోషల్ మీడియాకు రాతలు రాస్తే భయం, ఫ్రస్ట్రేషన్ల. మొన్న అయితే అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు అందరి మీద ఫ్రస్ట్రేషన్ బయట పెట్టింది. ఐజీ ఇంటెలిజెన్స్ శివారెడ్డి గారిని పిలుస్తూ ఉన్నాడు. డీజీపీ గారిని పిలిచి సిపిలను, ఏసీపీలను పిలిచి ఏందయ్యా మీరు కేసులు పెడతలేరు, ఇంకా 15,000 కేసులే అయినాయి. ఎన్ని కేసులు పెడతారండి? 60 లక్షల మంది గులాబీ సైన్యం ఉన్నారు, అందరి మీద కేసులు పెట్టగలుగుతారా? పెడితే ఉంటారా? ఇట్లనే 10 సంవత్సరాలు కనుక గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు అనుకొని ఆ రోజు మీ మీద కాంగ్రెస్ నాయకుల మీద మీరు పెట్టినట్టు మేము కేసులు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుండేనా? ఆ రోజు మిగిలిపోయిన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు రావాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి మీద దృష్టి పెట్టింది, కానీ ఈ రేవంత్ రెడ్డి లాగా అరెస్ట్ల మీద దృష్టి ఎప్పుడు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డమ్మీ సీఎం ఇప్పటికైనా కమాండ్ కంట్రోల్ రూమును వదిలిపెట్టి ఇక్కడ పోలీస్ రాజ్యంను వదిలేసి అక్కడ సచివాలయానికి వెళ్ళు, మీ షాడో సీఎంను బయటకు పంపించి, షాడో సీఎం మీనాక్షి నటరాజన్, ఇక షాడో సీఎం అండి, మీడియా మిత్రులు చూడాలి. అసలు మీనాక్షి నటరాజన్కి ఏం పని ఉంది సెక్రటరియట్లో? ఆమె ఎవరు? ఆమె మంత్రిమండలి మీటింగ్లు ఎందుకు పోతుంది? ఇటుపక్క బట్టి విక్రమార్క గారు, అటుపక్క ఆయన, ఇటుపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చూశారు కదా ఇదంతా. సెక్రటరియట్లో చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినట్టు ఎవరి పాడైందిరా తెలంగాణ అనే చాలాసార్లు వాడుకున్నాం. ఇవాళ ఢిల్లీ వల్ల పాలన అయింది. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎలక్షన్లకు ఈయన డైరెక్ట్ పంపిండు. పాపం ఈయన మీద నమ్మకం పోయిందో ఏమో. బీహార్ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా మూటలు కావాలా, నువ్వు సెక్రటరియట్లో ఎవరు సచివాలయంలో వచ్చి వసూలు చెయ్యు, బీహార్ ఎలక్షన్లకు పైసలు పట్టుకరా అని చెప్పి ఈయన ముఖ్యమంత్రి కోవట్ అయిపోయిండు, బీజేపీకి కోవట్ అయిండు. బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబాన్ అల్లా. అటు మోడీతో ఒప్పందం అయింది, అమిత్ షాతో కలిసింది. కాబట్టి ఆయన నమ్మక ఈ షాడో సీఎంను పంపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి రేవంత్ సర్కారును వైఫల్యాలను ఎండగట్టడంల మీద కేసులు, లగాచర్ల లడాయి నుండి మూసి విధ్వంసం దాకా, హెచ్సిఈ భూ దోపిడి వరకు ప్రజలపై రాజ్య హింస కొనసాగిస్తుంటే, దాన్ని ప్రశ్నిస్తుంటే విద్యార్థులను గుంటనక్కలని వాళ్ళ మీద కేసులు, లగాచర్లలో రైతుల పోరాటం చేస్తే కేసులు, తెలంగాణ తెచ్చిన ప్రదాత కేసీఆర్ గారి మీద విచారణల పేరు మీద ఇట్లాంటి కొనసాగింపు కార్యక్రమాలు. అదే కాకుండా లగాచర్ల లడాయి నుంచి మొన్న ఒక రైతు, మీరంతా చూసిరు, ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, ఎట్లుందే పాలన అంటే ఇదంతా దరిద్రపు కొట్టు పాలన, లంగ పాలన, ఉద్దెర పాలన, ఈ రేవంత్ పాలన, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నాడంటే ఆ రైతును కూడా అరెస్ట్ చేసుకపోయారు. 76 సంవత్సరాలు. ఏం పేరన్నా రైతుది? శ్రీధర్ అన్న, వెంకటయ్య. కేసీఆర్ గారి నుంచి వెంకటయ్య దాకా ఎవరిని వదలకుండా ఇవాళ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పాలన వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శలకు పోతే కేసు, అల్లు అర్జున్ పేరు చెప్పలేదని చెప్పి ఆయన మీద కేసు, రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు ప్రధానమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు. నా మ్యాటర్ కూడా సబ్జూడీ ఉంది సుప్రీంకోర్టులో, నా మీద 42 కేసులు.
నేను మాట్లాడద్దు ఇక దాని మీద, నా కేసుల మీద కాబట్టి నేను మాట్లాడతలే. నా మీద కేసు, మా అమ్మ మీద కేసు, మా భార్య మీద కేసు. మాకు చట్టాల మీద పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక మంది నాయకుల మీద కేసులు చెప్పిన కదా ఇందాక, పల్లా రాజేశ్వర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి దాకా, క్రిషాంక్ నుంచి మన కొనతం దిలీప్ దాకా, రేవతి నుంచి శంకర్ అన్న జర్నలిస్టు, రంజిత్ రెడ్డి అనే జర్నలిస్టు నుంచి పడితే ఇంకా అనేక మంది యూట్యూబర్లు, అంతకుముందు అదే యూట్యూబర్లతో ఆయన్నే కూర్చున్నాడు రోజు పొద్దున్న దాకా. ఇలా వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా బనాయించి వాళ్ళందరి సతాయిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఒక్కొక్క సిపికి టార్గెట్ ఇచ్చింది శివధరెడ్డి గారు. సిపి ఉండాలా మీరు పోవాలన్నా చెప్పుర్రి. ఒక్కొక్కరు 100 కేసులు, వారంలో 100 కేసులు 200 కేసులు పెట్టకపోతే మీ పదవులు పోతాయని చెప్పి వారు బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను మాట్లాడకూడదు. పరామర్శకు పోయినా కేసులు, ఇండ్లు కోల్పోయి కడుపు మండి తిట్టిన వారి మీద కేసు. మూసి హైడ్రా, ఎవరో పేదవాళ్ళు వేలాది మంది ఇల్లు కట్టుకున్నారు 30 సంవత్సరాల కింద. గౌరవ కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు వారికి జీవోలు కూడా ఇచ్చిర్రు. ఆ ఇండ్లకు రెగ్యులరేషన్ కూడా అయినాయి. కొన్నిటికి పర్మిషన్లు ఉన్నాయో లేవో అది పక్కన పెడితే పేదోళ్లను జేసీబీలతోని కూలగొట్టి బుల్డోజర్లు ఎక్కిస్తా అని బెదిరించుడు. దాని మీద మాట్లాడినా కేటీఆర్ను మమ్మల్ని అందరినీ కూడా మీ మీద కూడా బుల్డోజర్లు ఎక్కిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. బాధితులు ఏదైనా వీడియో తీసి పోస్ట్ చేస్తే ఆ మీడియా పైన కేసు. ఇట్లా మా విలేకరులు ఉంటారు, వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా అన్యాయం జరుగుతుంటే, అక్రమాలు జరుగుతూ ఉంటే వీడియోలు తీస్తారు మా కెమెరామెన్లు. బాధితుల వీడియోలను ఆ వీడియో తీసి పోస్ట్ చేసిన కెమెరామెన్లపై కూడా కేసులు పెడతా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి పోలీసు వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. పింక్ బుక్లో అందరి పేర్లు మేము మంచిగా బ్రహ్మాండంగా రాసుకుంటాం. వచ్చేది 100కు పైన సీట్లతో మేమే గెలవబోతున్నాం. మా ప్రభుత్వమే రాబోతూ ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతారు ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే కేసు. నేను ఇలా ఓన్లీ కేసుల మీద మాట్లాడడానికే వచ్చిన. ఇలా మీరు చూస్తూ ఉంటే గంత పెద్ద రాతలు, పెద్దది ఇది చూడండి సార్. ఇవన్నీ కేసులు పెట్టడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మనుషులు లేకపోతే కొంతమంది పేర్లు అవుతాం మీకు తెలియాలా. ఇది ఇట్లా పట్టుకో. ఫిర్యాదుదారు ఎఫ్ఐఆర్ స్టేషన్ సైబర్ క్రైమ్ వరంగల్ కిషోర్ కానిస్టేబుల్, శ్రీనివాస్ కానిస్టేబుల్ ఫిర్యాదుదారు, ప్రవీణ్ కానిస్టేబుల్, కృష్ణప్రసాద్ కానిస్టేబుల్, సతీష్ కానిస్టేబుల్, సైబర్ క్రైమ్ రామగుండం, సైబర్ క్రైమ్ ఖమ్మం, సైబర్ క్రైమ్ సిద్దిపేట, సైబర్ క్రైమ్ రామగుండం, సైబర్ క్రైమ్ కరీంనగర్, వసీం అక్రమ్ కానిస్టేబుల్. డేట్లతో సహా నంబర్లు, ఎఫ్ఐఆర్ నంబర్లు 20, 25, 9వ నంబర్, ఎఫ్ఐఆర్ నంబర్ 7, 6, 6, 7, 8, 14, 13. పరిపాలన ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకైనా మంచి చేయాలా, అభివృద్ధి చేయాలా. కానీ షాడో సీఎం, సెక్రటరీ తోలి డమ్మీ సీఎం కమాండ్ కంట్రోల్లో ఉండి పాలన కొనసాగిస్తే ఇది ఎంత బాధ అండి. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నా, మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడా, ఒక్కవేళ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే వరంగల్ సభ తర్వాత ఏప్రిల్ 21 తారీఖున లక్షలాది మందితో మా సభ జరగబోతుంది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క పిలిపిస్తే ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరగగలుగుతారా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 60 లక్షల సైన్యం ఉంది బిడ్డ, ఎవరిని కూడా రోడ్ల మీద తిరగనీయం. ఇప్పటికైనా కేసులను పక్కకు పెట్టి పరిపాలన మీద దృష్టి సారించండి. 6 గ్యారంటీలను అమలు చేయండి. ఒక్క కేసు కాదు, సీఎంను విమర్శిస్తే కేసు, ఎవరు ఏం మాట్లాడినా కేసు, సీఎం పేరు మర్చిపోతా కేసు. ఇప్పటికే మీరు చూసిరుగా అల్లు అర్జున్ ఎందుకు పెట్టింది జైల్లో. అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు పంపించింది, ఎందుకు జరిగిందో మీకు తెలియదా? అదేవిధంగా మొన్న కేంద్ర మంత్రి ఒక ఆయన వచ్చినాడు, 10 సార్లు ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పేరు చెప్పందని ఆయనను ఉద్యోగం నుంచి తీసేసింది. ముఖ్యమంత్రి పేరు తెలియదానికి ఒక్క రంగాన్ని టార్గెట్ చేసి అందులోని ప్రముఖుల మీద కేసు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కోటి మీద కేసు, సినిమా రంగంలో ఒక్కోటి మీద కేసు, ప్రొడ్యూసర్ల మీద ఒక్కోటి మీద కేసు. రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళందరినీ తెలంగాణ కోసం 23 సంవత్సరాల నుండి ఉద్యమం, 14 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాలు ఎట్లాంటి
ఎట్లాంటి అనేక ఒడిదొడుగులు చూసి ప్రజల కోసం పనిచేసిన మా మీద కేసులు, నా మీదనే 42. దాన్ని నేను మాట్లాడదలుచుకోలే. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్టు కరీంనగర్ జిల్లాలో ఒక ఆయన చేస్తే ఆయన మీద కేసులు ఎందుకు పెట్టారో, ఏ సెక్షన్లు వర్తిస్తాయో ఎవరికి తెలియదు. అది బిఎన్ఎస్ యాక్ట్ కాదు, అనుముల ఎన్ఎక్స్ యాక్ట్గా ఏఎన్ఎస్ యాక్ట్గా మార్చిండు ఆయన. ప్రభుత్వం ఆదేశిస్తుంది, పోలీసులు పాటిస్తున్నారు. ఐజీ శివధర్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నాడు, సిపి డీజీపీలు అంతా పనిచేస్తూ ఉన్నారు, ఏపీ సిపిలు అంతా ఏసీపీలు సిపిలు అంతా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగితే తెలంగాణలో మాత్రం ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దేశం మొత్తంలో అంబేద్కర్ రాజ్యాంగం. పొద్దున్న లేస్తే ఆయనేమో ఇట్లా రాహుల్ గాంధీ పట్టుకుంటాడు రాజ్యాంగం. తెలంగాణలో మాత్రం ఆ రాజ్యాంగం అమలు కాదు. ఇక్కడ ప్రత్యేకమైన ఇందిరమ్మ రాజ్యం అమలు అవుతుందని చెప్పి సందర్భంగా నేను ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ. ఎంతమందిని జైల్లో పెడతావు రేవంత్ రెడ్డి? మేధావులు మౌనంగా ఉండడం కూడా ప్రమాదకరం. మీరంతా మేధావి వర్గమే, మీడియా మిత్రులు కూడా. దీన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ప్రజా వ్యతిరేకతను, ప్రజల అసహనాన్ని కేసులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశా వర్గాల నుంచి నిరుద్యోగుల వరకు, విద్యార్థుల నుంచి మాజీ సర్పంచ్ల వరకు లాఠీ దెబ్బలు తినని వారి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రజల ఎజెండాను పూర్తిగా ఆటకెక్కించి కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టి పెట్టిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే కక్కిందాకా అయినావు ప్రజలకు. 18 నెలల్లో నువ్వు అభివృద్ధి చేసింది ఏం లేదు. అరెస్టుల పర్వం, అక్రమాలు తప్ప ఏదైనా రాజ్యంలో గతంలో కేసీఆర్ గారి పాలనలో ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది అని చెప్పేది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో 3 అరెస్టులు 6 కేసులు, రోజు 3 కేసులు 6 అరెస్టుల పాలన కొనసాగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికిప్పుడు ఇంకా కొనతం దిలీప్, అదేవిధంగా క్రిషాంక్ ఇంకా పోలీస్ స్టేషన్లను 5 గంటల నుంచి సతాయిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడమే తప్ప ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలుగా కొనసాగడం తప్ప నేరమా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతూ ఉన్నా. అదే కాకుండా నన్ను, నా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించారు. గడిచిన 18 నెలల నుంచి నేను ఎదుర్కొంటున్న చట్టాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు మీద నాకు నమ్మకం ఉంది. చట్టాలతోనే మేము పోతూ ఉన్నాం. హైకోర్టు ఆర్డర్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామని చెప్పి, మేము ఫాలో అవుతున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నాపై, మా అమ్మపై కూడా, మా భార్యపై కూడా కేసులు పెట్టిందని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా. ఫిరాయింపులను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా కేసులు పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై కూడా కేసులు పెట్టారు. ఇట్లా వీళ్ళు వాళ్ళు కాదు, వేలాది మంది, వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. కానీ ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయలేని చేతగాని తరంలో ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూల్చివేతలు, కాల్చివేతలు, అణచివేతలు, ఆక్రమణలు, అరెస్టులు, జైళ్ళు, నిర్బంధం, నియంతృత్వం తప్ప పేదల వేదన, అరణ్య రోదన తప్ప ఇంకొక పాలన కొనసాగుతలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కంటికి రెప్పలా కాపాడవలసిన సర్కారే ప్రజలను కర్కశంగా నలిపివేస్తూ ఉన్నది. అది మూసి హైడ్రా బాధితులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని నేను మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా, దీన్ని ప్రజాపాలన అంటారా లేక ప్రతీకార పాలన అంటారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదా ఇందిరమ్మ రాజ్యం అంటే మరి అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి అత్యంత పవర్ఫుల్ సీఎంగా ఉన్నారు. 104 పైన ఎమ్మెల్యేలు మేము ఉన్నాం. అప్పుడు మొదటిసారిగా కూడా మేము అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే మేమే కనుక మీలాగా కేసులు పెడితే ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకపోతుందని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఘోరాలలో 1% మేము చేసిన. ఇవాళ వారు చేస్తున్న ఘోరాలు ఏవైతే ఉన్నాయో, ఘోరాలు, నేరాలు, కేసులు, అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 1% చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా కనుమెరుగైపోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర మంత్రివర్గాన్ని, ఇక్కడ
గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు. మా నాయకులను కార్యకర్తలను సతాయిస్తూ ఉన్నారు. 62 లక్షల సైన్యం, గులాబీ సైన్యం ఉంది. మరి మా నాయకుడు తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక మా జిల్లా అధ్యక్షుడు, నేను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని, అట్లనే మా జిల్లా అధ్యక్షులకు కానీ, మా నాయకులకు కానీ, మా కార్యకర్తలకు కానీ ఒక్క పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రిని, ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, తిరగనీయమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకనైనా షాడో సీఎం మీనాక్షి నటరాజన్ను సచివాలయం నుంచి పంపించేయండి సార్. ముఖ్యమంత్రి గారు, మీరు కమాండ్ కంట్రోల్ నుంచి సెక్రటరియట్కి వెళ్ళండి, డమ్మీ సీఎం పోయి షాడో సీఎం పంపించేయండి. మరి ఇక్కడ పోలీస్ రాజ్యంను వదిలేయండి, అక్కడ ప్రజారాజ్యాన్ని కొనసాగించండి. ఇందిరమ్మ రాజ్యాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ రాజ్యాన్ని బయటకు పంపించేయండి సెక్రటరియట్ నుంచి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఇకనైనా మీరు మారకపోతే ఖచ్చితంగా ప్రజలే మీ మీద తిరగబడతారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి దెబ్బలు కొట్టే పరిస్థితికి తెచ్చుకోవద్దని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.